సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. నేడు సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సాయంత్రం బహిరంగ సభ జరగనుంది. తిరుమలగిరి సభను అడ్డుకుంటారంటూ ముందస్తుగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. సూర్యాపేట, తుంగతుర్తి, హుజూర్ నగర్, కోదాడ ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ నిలదీస్తామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. తిరుమలగిరి వస్తున్నాడని చెప్పేసి ముందస్తుగానే రాత్రి నుంచే మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని అరెస్టులు చేశారు. ఈ అరెస్టులు అనేటువంటి అక్రమం, దుర్మార్గం. ఎవరిని అరెస్ట్ చేయాలి? నువ్వు ప్రజల కోసం పోరాడే వాళ్ళనా? ప్రజల సమస్యలు ఎక్కడున్నాయి, ఇది సమస్య అని ఎలుగెత్తి చూపే వాళ్ళని అరెస్ట్ చేసేది? ప్రభుత్వంలో చేయాల్సిన పనులు సక్రమంగా చేస్తే అసలు ఈ అరెస్టులతో పనే ఉంది. ముందు ప్రజలకి హామీలు ఇచ్చినవో హామీలు నెరవేరు. పోరాటాలు విప్లవకారులకు ఎర్రజెండా వల్ల కొత్త కాదు. పోరాటం కోసం పుట్టిన జెండాలు, ప్రజల కోసం పుట్టిన పార్టీలు అవి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను చూసి, ఇక్కడ రైతాంగాన్ని చూసి భయపడి రాత్రికి రాత్రి అక్రమ అరెస్టులు చేస్తూ ఎక్కడికెక్కడ పోలీస్ స్టేషన్ లో నిర్బంధిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, నీకు ఒకటే ఖబర్దార్ చెప్తా ఉన్నాం. నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు, నువ్వు ఇచ్చిన 420 గ్యారంటీ హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో, ఇక్కడ జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కొట్లాడతాం, వెంటపడతాం, వేటాడతాం. ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కూడా నీ వెంటపడతాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. నేడు సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు. కిరణ్, అప్డేట్స్ ఏంటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి? శివాని, నేడు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సెగ్మెంట్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఆ నేపథ్యంలోనే సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. అక్కడి నుంచి రేషన్ కార్డులు పంపిణీ తర్వాత బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సూర్యాపేట జిల్లా ఇటు తిరుమలగిరి కావచ్చు, ఇటు నూతనకల్, వివిధ ప్రాంతాల నుంచి ఎక్కువగా బీఆర్ఎస్ నేతలు గత రాత్రి నుంచి ముందస్తు అరెస్ట్ అయితే చేస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అడ్డుకుంటారన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు అయితే బీఆర్ఎస్ నేతలను అయితే అరెస్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలకు సంబంధించి కావచ్చు, 420 హామీలకు సంబంధించి అంటే 18 నెలల పాలనలో కూడా ఏ హామీ నెరవేర్చడం లేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆందోళన అయితే చేపడతా ఉన్నారు. హామీలు నెరవేర్చిన తర్వాతనే జిల్లాలో అడుగు పెట్టాలని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ముందస్తు అరెస్ట్ అయితే కొనసాగుతున్నాయి. శివాని, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ కిరణ్.